ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమంత్ బొమ్మల వ్లాగ్స్. నా thumbnail చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా ఈ వీడియో దేని గురించి అని. బ్యాంకాక్ లో వన్ ఫైనెస్ట్ 4-star హోటల్ ద అంబాసిడర్. ఈ హోటల్లో నేను ఆల్మోస్ట్ 3 days గా ఉంటున్నాను. అండ్ రావడం వీడియో తీయలేకపోయినాను బికాస్ టైర్డ్ గా వచ్చాను. ఫ్రమ్ పటాయా టు బ్యాంకాక్ ఆల్మోస్ట్ ఒక 2.5 hour జర్నీ, హెవీ ట్రాఫిక్ బ్యాంకాక్ లో. సో ఇప్పుడు క్లియర్ గా చేద్దామని చూశాను. ద అంబాసిడర్ హోటల్లో 2 sorts ఆఫ్ అకామిడేషన్ ఉంది. ఒకటి సిటీ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండడానికి ద స్కై వింగ్, మీరు అక్కడ చూస్తున్నారు కదా, దట్ వన్ ఆల్మోస్ట్ 24 floors ఉంది. నేను అక్కడే తీసుకున్నాను అకామిడేషన్. చాలా బాగుంది. ఫ్రమ్ మై రూమ్ అండ్ 17th floor వచ్చింది నాకు. స్క్వేర్ వింగ్ అని ఉంది, అదొక 5 floors ఉంది. అదొక 6 to 7 floors ఉంది స్క్వేర్ వింగ్. ఈ రెండు ద అంబాసిడర్ హోటలే. అండ్ ద చెక్ ఇన్ అంతా వచ్చి స్క్వేర్ వింగ్ లోనే ఉంది. స్కై వింగ్ లో చెక్ ఇన్ ప్రాసెస్ లేదు. సో మనం స్క్వేర్ వింగ్ లో చెక్ ఇన్ అయ్యి ఈ స్కై వింగ్ లోకి వెళ్ళాలి ఒకవేళ తీసుకుంటే. అండ్ ది స్కై వింగ్ కాస్ట్ ఒక $1,000 ఎక్కువ అవుతుంది. స్క్వేర్ వింగ్ అంటే 500 to 1,000 rupees ఎక్కువ అవుతుంది. బట్ యూ విల్ బి గెటింగ్ సమ్ అమేజింగ్ వ్యూ ఆఫ్ ది బ్యాంకాక్ సిటీ. అండ్ టాప్ ఫ్లోర్స్ వస్తే మాత్రం తప్పకుండా. సో నా రూమ్ కూడా చూపిస్తా కదా, రూమ్ లో చూడండి. అండ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నేను మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీస్తాను. అండ్ దిస్ షుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ఇండియన్స్ ఇన్ పర్టికులర్లీ. అంటే మన ఇండియన్స్ చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా అవైలబిలిటీలో ఉంది, వెజ్ అండ్ నాన్ వెజ్లో ఈ పర్టికులర్ హోటల్లో. సో కమాన్ ఫ్రెండ్స్, చెక్ ఇన్ ప్రాసెస్ అంతా ఎలాగో చూపిస్తాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు దట్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్, ఇక్కడ అంబాసిడర్ హోటల్ అని ఉంది కదా, ఇలా వెళ్తే దట్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ స్కై వింగ్. వన్స్ ఆఫ్టర్ గెటింగ్ ద కీ అవంతా నువ్వు మళ్ళీ ఇట్లా రావచ్చు, ఇట్లే పోవచ్చు. బట్ ఫస్ట్ ఫర్ చెక్ ఇన్ ప్రాసెస్ మనం స్క్వేర్ వింగ్ లోకి వెళ్ళాలి ఇలా. అండ్ కంపేర్ టు నా పటాయా స్టేలో కంటే ఇది బాగుంది బికాస్ ఇట్స్ ఆబ్వియస్లీ బ్యాంకాక్ ఇస్ ఎ బిగ్ సిటీ. సో ఇక్కడ కొద్దిగా లావిష్ గా ఉంది హోటల్ అంతా. And we are entering into the square wing lobby. వీళ్ళ లాబీ డిజైన్ చాలా గ్రాండ్యూర్ గా ఉంది. ఎంట్రన్స్ లో ఎక్వేరియం ఉంది అండ్ ఆల్సో గ్రాండ్యూర్ గా లైట్స్ పెట్టారు, చాండ్లర్ లైట్స్ అంతా. ఒక వామ్ వెల్కమ్ గా ఉంది హోటల్. ఆల్సో సెక్యూరిటీ కూడా బాగుంది వీళ్ళ దగ్గర. ఆఫ్టర్ 10 స్కై వింగ్ ఎంట్రన్స్ క్లోజ్ చేస్తారు. సో ఎవ్రీ వన్ ఇలాగే రావాలి త్రూ దిస్ లాబీ. ఇక్కడ జనాలు ఈ స్క్వేర్ వింగ్ లాబీలో 24/7 ఉంటారు. బట్ స్కై వింగ్ లాబీలో ఎక్కువ మంది, ఇంత క్రౌడెడ్ గా ఉండదు. అండ్ చెక్ ఇన్ ప్రాసెస్ ఇక్కడ చేసుకోవాలి. అండ్ 1000 సెక్యూరిటీ, బట్ అది కామన్ ఇన్ థాయిలాండ్. అంటే అక్కడ రూమ్ లో వాళ్ళు కోసం బ్రివరేజెస్ అవి పెట్టుంటారు, అవి యూజ్ చేసున్నా, లేకపోతే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డ్యామేజ్ ఆర్ సంథింగ్ వాళ్ళ సెక్యూరిటీ రీజన్ కి. నేను పటాయాలో కూడా ఇచ్చాను, రిటర్న్ ఇచ్చేసారు వెళ్ళేటప్పుడు, ప్రాబ్లం ఏం కాలేదు. ఇన్ సేమ్ వే ఇక్కడ కూడా 1000 baht ఇచ్చాను డిపాజిట్, అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తారు. అండ్ చెక్ ఇన్ ప్రాసెస్ అంతా హ్యాసిల్ ఫ్రీగా జరిగింది. మార్నింగ్ 9 ఏమో అవుతుంది. సో ఇక్కడ చెక్అవుట్ అని రాశారు ఇప్పుడు. బట్ ఆఫ్టర్ 12 PM ఇక్కడ చెక్ ఇన్ వచ్చి ఫ్రమ్ 2 PM నుంచి చెక్ ఇన్. సో 2 PM నుంచి ఇక్కడ చెక్ ఇన్ అని పెడతారు అనుకుంటా మోస్ట్లీ. నేను వచ్చింది ఆల్మోస్ట్ ఒక 4-5 వచ్చాను, అప్పుడు చెక్ ఇన్ అనే ఉండింది. వీళ్ళంతా చెక్అవుట్ చేసేదానికి చెక్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మన స్కై వింగ్ కి ఇక్కడ నుంచి దారి ఉంది అలా వెళ్ళడానికి. దట్ ఈస్ వన్ ఎంట్రన్స్. అండ్ ఇంకోటి, స్కై వింగ్ లో అమెరికన్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు స్క్వేర్ వింగ్. స్క్వేర్ వింగ్ లో ప్రైజెస్ కొద్దిగా తక్కువ, అంత పెద్ద డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏం లేదు. ఒక 500 to 1,000 rupees ఉంటుంది డిఫరెన్స్. బట్ తీసుకోవడం వల్ల స్కై వింగ్ లో తీసుకోవడం వల్ల మంచి వ్యూ ఉంటుంది. దిస్ ఈస్ ది డైనింగ్ ప్లేస్. అంటే మనం బ్రేక్ఫాస్ట్ మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. విల్ బి హ్యావింగ్ సమ్ గుడ్ మీల్. నేను ఇవి ఇక్కడ ఏం ఐటమ్స్ ఉన్నాయో కూడా కంప్లీట్ చూపిస్తాను ఈ వీడియోలో, చూడండి. అండ్ ఇన్ కేస్ మీరు రూమ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారంటే డిన్నర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. కంపేర్ టు థాయ్ మీల్ ఇక్కడ చాలా బాగుంది. ఇది స్క్వేర్ వింగ్, ఐ షో యూ ది స్కై వింగ్ లాబీ. మనము అలా వెళ్తే లిఫ్ట్ వస్తుంది. అండ్ యాసెడ్ డ్రెస్ షాప్స్ అంతా దండిగా ఉన్నాయి. మాల్ కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్కువ రేటే చెప్తారు. సో బయటే కొనుక్కోండి, ఇక్కడ ఊరికి చూడండి చూసేది కంటే. This is the Skywing lobby.
సో ఇప్పుడు లిఫ్ట్ వెళ్ళి మా రూమ్ ఎట్లుందో చూద్దాం రండి. అండ్ క్రిస్మస్ రీసెంట్గా అయింది. అండ్ జపాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి టిల్ 29th January వాళ్ళ న్యూ ఇయర్ అంట. 19th to 29th January ఫర్ 10 days. సో బ్యాంకాక్ అండ్ పటాయాలో సిటీని బాగా డెకరేట్ చేస్తున్నారు. అండ్ జిమ్ ఉంది ఇక్కడ, యాక్సిస్. బట్ దట్ ఈస్ చార్జబుల్. అది ఎంత చార్జబుల్ లిఫ్ట్లో ఉంది, చూపిస్తాను. 500 baht ఫర్ 1 day. మంత్లీ ప్యాక్ అయితే 3000 baht పెట్టారు. యా, ప్రైజెస్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, లిఫ్ట్లో ఉంది, చూద్దాం రండి. అండ్ ఈజ్ ద స్కై వింగ్. అండ్ మన రూమ్ యాక్సిస్ కార్డ్ నొక్కితేనే వీ కెన్ ప్రెస్ అవర్ ఫ్లోర్. నెంబర్ 1782. అంటే ఒక రౌండ్ మోడల్లో ఉంటుంది కన్స్ట్రక్షన్. లోపల రూమ్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది.